ప్రభుత్వం గోరంతలు కొండంతలు చేస్తోంది. లేని కేసు ఉన్నట్టుగా మసిపూసి మామిడికాయ చేస్తున్నారు. మేము ఎవరికైతే లబ్ధి చేశామని ఆరోపణ చేశారో వారి పేరే ఛార్జీ షీట్లో లేదు. ఆ కంపెనీ చైర్మన్ సీఈఓ పేరు ఎందుకు పెట్టలేదు అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దీని వెనుక ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి? దావోస్ మంతనాలు ఏంటి? తెర వెనుక బాగోతాలు ఏమిటి అని నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ రోజు కూడా డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం తప్ప ఈ కేసులో ఏమీ లేదు. డబ్బులు బ్యాంకు నుంచి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ప్రభుత్వం ఎఫ్ఈఓ సంస్థ నుంచి రికవరీ చేయాలి. హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించాం. ఈ రేస్ ద్వారా 700 కోట్ల పెట్టుబడులు ప్రభుత్వానికి వచ్చాయని నెల్సన్ అనే సంస్థ వెల్లడించింది అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. అందాల పోటీలతో ₹2 పెట్టుబడులు కూడా రాలేదు. అందాల పోటీకి వచ్చిన ఎల్లా మ్యాగీ అనే అమ్మాయి తనను వేశ్యగా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంతో తెలంగాణ పరువు పోయింది. మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆటకు 100 కోట్ల ఖర్చయింది. రేవంత్ రెడ్డి నుంచి రికవరీ చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తమకు న్యాయస్థానాల మీద విశ్వాసం ఉందని, ఈ కేసు ఏ న్యాయస్థానంలో నిలవదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. నేనే మంత్రిగా విధానపర నిర్ణయం తీసుకున్నా మూసీపై చర్చ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వద్ద కాదు, ప్రజల వద్ద పెట్టండి. భయం ఉంటే 1000 మంది పోలీసులను పెట్టుకుని రండి అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. టీడీఆర్ అతిపెద్ద కుంభకోణం, కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే డీడీఆర్లను కొంటున్నారు. ఇదొక ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణం. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక టీడీఆర్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మూసీ బాధితులకు టీడీఆర్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు.